అయితే స్వామి మీకు సురేంద్రబాబు గారికి ఉన్న పరిచయం గురించి బాగా చెప్పారు. ఇప్పుడు మీకు చిమటమమ్మ గారికి ఎట్లా పరిచయం? చివటమమ్మ గురించి విని ఉన్నాం. ఈయన ఎకిరాల భరద్వాజ్ గారు పరిచయం అయిన తర్వాత మీకు ఒక మహత్తర వ్యక్తిని చూపిస్తాను అని తీసుకెళ్ళారు. అక్కడికి మేమిద్దరం ఫస్ట్ టైమే పోతే ఆమె ఎంతో ఆప్యాయంగా ఒక బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టి తల్లి అన్నం తినిపించినట్లుగా ఆ ఎకిరాల భరద్వాజను కూర్చోబెట్టి తిన్నా అన్న తిన్నురా అన్న అంటారు. ఈ కట్ట పక్కనే ఉంది. ఏమ్మా మాకు ఆ భాగ్యం లేదా అంటే, నువ్వు సన్యాసి, వీడిది వేరే లోకము, నువ్వు సన్యాసి, వీడిది వేరే లోకం రామా అని. ఆమెకు ఆ శక్తి రావడానికి ఒక విధంగా ఆమె కారణజన్మురాలు అయినప్పటికీ ఎన్లైన్మెంట్ జరగాల అంటే సామాన్యంగా తాగుబోతు భర్త కొట్టడాలు తిట్టడాలు ఏమి చేస్తున్నా ఆమె రామరామ స్మరణ చేసేదంట. నేనుగా ప్రత్యక్షంగా వినలేదు. అంటే ఆమె నోట్లో ఎప్పుడు 4 మంచి మాటలు వచ్చినా కానీ 5వ మాట రామ అనేది వచ్చేస్తుంది. ఆ దీక్ష ఉన్నప్పటికీ ఎక్కడో ఒకసారి ఈ భర్తతో ఇట్లే తకరారులు పడుతూ ఆ మాత్రం సైజు ఉన్న కొడుకుతో ఉంటూ ఉన్నప్పుడు ఆ ఊరికి ఎవరో ఒక మహానుభావుడు హరికథ చెప్పేవాడు వస్తే ఆయన్ను ఈమె ప్రశ్నించిందంట. అవధూతల లక్షణాలు అంటే ఏంటి, అవధూతలు అంటే ఏంటి. ఆయన అవధూతలు అంటే ఇట్లుంటారు, శరీరం మీద ధ్యాస ఉండదు, అది ఇది అని ఏదో 4 మాటలు చెప్పాడు. శరీరం మీద ధ్యాస ఉండదు అంటే ఇంతేనా అంటూ ఆయన ఎదురుగానే తన బట్టలన్నీ ఇప్పేసింది. ఆయన కంగారు. అప్పుడు ఆమె మంచి వయసులో ఉంది. భర్త ఆమెను హింసిస్తూ గుండు కూడా చేసి చాలా ఇబ్బందులు పెట్టాడు. అక్కడ వచ్చి ఆ మాట అని బట్టలు ఇప్పేస్తాడు. ఈయన కంగారు పడిపోయి తన దగ్గర తనకు బహుకరించిన శాలువ మీద కప్పి, అమ్మ ఇదన్నా కప్పుకో అడ్డమా బయటికి వచ్చేసింది. ఆ శాలువతోనే 20-30 రోజులు, నెల రోజులు తిరిగింది. ఆ సెలవు మాటి మాటికి జారిపోతూ కింద పడిపోతూ ఉంటే నేను దాన్ని కూడా తీసి ఉండగా చుట్టి పడేస్తాను. ఈమె పిచ్చిది అని రాళ్ళతో కొట్టిన వాళ్ళు ఉన్నారు. మన మధ్యలో తిరుగుతున్న మనిషి కదా, ఇట్లా ఎందుకు అయిపోయింది, ఓహో భర్త పెట్టి హింసలేమో అని వీళ్ళు అనుకున్నారు. ఆమెలో నుంచి ఆ అవధూత తత్వం బయటపడింది. ఆమె చేసుకున్న పుణ్యం ఏమంటే చిన్నప్పటి నుంచి రామనామం అనేదంట, రామనామ శక్తి. ఆ విధంగా ఉండిపోయింది. ఊర్లో తిరిగేది రేలంగికి, ఇక్కడికి అక్కడికి. ఆఖరికి ఆ చివటంలో ఆ శ్మశానం దగ్గర, మామూలు ఊర్లో అయితే జనాలు అల్లరి పెడుతున్నారని అక్కడెక్కడో ఒక శ్మశానం ఉంటే పెద్ద జిమ్మి చెట్టు, అది ఏం చెట్టు అంటారు మీరు, షమీ వృక్షం, దాని కింద కూర్చొని అక్కడే కాలం గడిపేది. ఎప్పుడు తింటుంది, ఎప్పుడు లేదు, ఏమీ లేదు. ఈ జనాలంతా ఎట్లాంటి వాళ్ళు అంటే ముందు చీకొట్టిన వాళ్ళే, తర్వాత ఆహా ఓహో అనే రకాలు. ఆమె దగ్గర ఏదో మర్మం ఉంది, ఆమె దగ్గరికి పోతే ప్రశాంతత దొరుకుతుంది, ఆమెకు చెప్తే సమస్యలు తీరుతాండా, ఇలాంటిది తయారయ్యి. యోగులను బ్రష్లు చేసేది కూడా ఈ సమాజమే. మామూలుని గొప్ప యోగిగా మార్చేది ఈ దిక్కుమాలిన సమాజం. ఏమీ తెలియని వాడిని కూడా పైకి తీసుకొని వచ్చి హైలైట్ చేసి కూర్చోపెడుతుంది. బాగా తెలివితో ఉన్నవాడిని సర్వనాశనం చేసేది వీళ్ళు. ఈ జనాల గోల బెల్లం చుట్టూ ఈగలు అంటారు. ఆమె ఆ శ్మశానంలో ఉన్నా కానీ అమ్మ మాకు ఆ సమస్య, ఈ సమస్య. ఆమె అన్నిటికీ ఒకటే సమస్య, రామ రామ అనుకోయే అన్నీ పోతాయి అనేది. అట్లా ఈ భరద్వాజ్తో అక్కడ పోయినప్పుడు ఆ మహాతల్లి ఆమెకు అంత ప్రీతిగా పెట్టింది. అప్పుడు అనిపించింది ఈ పిల్లోడు ఎంత కారణ జన్ముడు కాకపోతే అటువంటి తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని అన్నం పెడుతుంది అని అప్పట్లో అనిపించింది. అంటే భరద్వాజ్ గారు చిన్న పిల్లోడు, అప్పుడు పిల్లోడేం కాదు, ఆయన అప్పటికే లెక్చరర్ ఉద్యోగం ఏదో చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు జిజ్ఞాస. ఆయన టెస్టింగ్ ఎట్లుండేదంటే ఆయన పూర్తిగా నమ్మేంత వరకు ఇంకోళ్లను ఇచ్చాడు. అసలు ఆయన వితండవాదిగా ఉన్నాడు ఒకప్పుడు. ఆయనది ఒక పెద్ద స్టోరీ. భరద్వాజ మాస్టర్ గారితో మీకు ఎప్పుడు పరిచయం? ఈ సంవత్సరాలంటే మాకు గుర్తుండదు. ఆ ఒంగోలు దగ్గర ఏదో ఒక స్వామిగారు ఆహ్వానించారు. అక్కడ పోయినప్పుడు అక్కడ పక్కనే ఏదో విద్యాధర్పురం ఏదో ఉంది. అక్కడ వాళ్ళ బంధువుల ఇంటికి మాకు ఏదో పూజ కనిపించారు.
అంటే భిక్ష పెట్టి. అక్కడ పోయినప్పుడు ఇట్లాంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన కాలేజీల్లో లెక్చరర్గా ఉంటూ పిల్లలందరికీ ఉచితంగా చదువులు చెప్పిస్తూ కొంతమందికి ఫీజులు లేని వాళ్ళకు తనతో ఫీజులు కట్టేస్తున్నాడు, అది ఇది అని అన్నారు. అప్పుడు ఈయన ఎవరా అని ఆలోచన చేశాను, చూశాను ముఖాన్ని. అప్పుడు మాకు గుర్తొచ్చింది, మేము పాకలపాటి గురువుతో తిరిగేటప్పుడు ఆయన ఒక మహాయోగి, పాకలపాటి గురువు గారు ఆయన ఒక విచిత్ర జీవి. వీళ్ళందరూ మేము వేరే వేరే రాష్ట్రాల్లో ఉండే అవధూతలను వాళ్ళని చూస్తాం, వాళ్ళదంతా ఒక సిస్టమ్. ఇక్కడ అర్థం కాని సిస్టమ్ మనుషులు కనపడతారు. ఆయనేమో తిరిగేది అడవుల్లో, బట్టలేం మాసి ఉండవు, షూకు పాలిష్ ఉంటుంది, తెల్ల బట్టలు వేసుకుంటాడు, ఒకటి షాలు ఒకటి వేసుకుంటారు మఫ్లర్ లాగా, చేతిలో ఎప్పుడూ సిగరెట్ ఉంటుంది. ఆ మన్యం అడవులలో ఈ సిగరెట్ దొరకడం ఎక్కడ అనేది అర్థమయ్యే విషయం కాదు. ఆయనతో కూడా మేము పోతా ఉన్నప్పుడు ఆ పాడేరు దగ్గర ఒక అమ్మవారు ఉంది గుప్తంగా, అక్కడ ప్రశాంతత దొరుకుతుంది, ఆడ కూర్చొని జపం చేసుకునే కానీ మేము పోయినప్పుడు ఈ మహానుభావుడితో పరిచయం అయ్యారు. పాకలపాటి గురువు గారు లంబసింగి, ఎస్ లంబసింగి మీ ఆంధ్రాలో లోయెస్ట్ టెంపరేచర్ ఏరియా, ఎస్. అక్కడికి దగ్గరలో ఈ పాడేరుకు దానికి మధ్యలో ఓ లోయలో ఒక అమ్మవారి పీఠం ఉంది, గుడ్రాయిలాగా ఉంటుంది. కానీ అక్కడ జనాలు ఎవరు ఉండరు, సెలయేరు ఉంది, నీళ్లు స్నానానికి మాకు బాగుంటుంది, ధ్యానానికి. అక్కడ పోయినప్పుడు ఈ మహానుభావుడితో కొంచెం 2-3 సార్లు ఆయన రావటం పోవటంతో పరిచయాలు. ఆయన ఒకసారి అట్లా రాపోతాం కొండల మీదకి అని అన్నాడు. అంటే ఒక దినము 1.5 దినం ఇంకా నడుస్తూనే పోతుంటాడు. దారిలో ఎవరైనా గ్రామస్తులు కనపడి కోయేవాళ్ళు ఆ పత్త ఆకు, బీడి ఆకు అంటారు మీరు, దాన్ని కలెక్ట్ చేసేవాళ్ళు, కాకాసికాయలు ఇదంతా కలెక్ట్ చేసే జనాలు గూడెంలాగా ఉంటారు. స్వామి మాకు ఈ జ్వరాలు వస్తాండాయి అని అంటే ఇట్లా అట్లా చూస్తాడు, ఒక కర్రను తీసుకుని వచ్చి ఒక చోట మాట్లాడు, ఆ ప్లేస్ చూస్తాడు, ఆ ప్లేస్లో ఆ కర్రను నాటుతాడు. ఇది రాముడు అనుకోండిరా, భజన చేసుకోండి, తడికలు కట్టి అన్నీ పోతాయంటాడు, వెళ్ళిపోతాడు. మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఆ ఊర్లో ఆ సిమ్టమ్స్, ఆ జ్వరాలు అవి ఉండవు. ఆయనది ఒక చోట ఒక ఏరియా ఉంది, ఆయన ఎక్కువగా అక్కడ ఉండేవాడు. లక్ష్మి అని ఒక మాత ఆయన పూరి గుడిసెలో ఉండేది. ఎవరైనా భోజనానికి వస్తే ఈయన లక్ష్మి అని కేకేస్తాడు. ఆ మాత బయటకు వచ్చి చూసి తలకాయలు ఎంచుకొని లోపల పోయి వండి తీసుకొని వస్తుంది. టేకు చెట్టు ఆకులు ఉంటాయి, దాంట్లో భోజనాలు వడ్డిస్తుంది. ఆ గది చూస్తే దాంట్లో ఓ 3-4 సత్తు గిన్నెలు, ఒక ట్రంకు పెట్టే ఉంటుంది. వచ్చిన వాళ్ళకు భోజనాలు అయిపోతూనే ఉంటాయి. బియ్యం మూటలు కానీ డబ్బాలు, కందిపప్పులు అవి ఏం పెద్దగా కనపడ, అంతంత చిన్న డబ్బాలు 6-7. ఆయనతో ఒకసారి కూర్చొని ఆయన స్నానం చేసేటప్పుడు కళ్ళు ఇంత చేసుకొని చూస్తూ ఉన్నాను. నీళ్లు తెల్లుతూ ఉంటాయి స్వామి, ఓ స్టూల్ పెట్టుకొని ఆడ కూర్చుంటాడు, ఆ తెల్లే నీళ్లు తీసుకొని పోసుకుంటాడు. బాండీ కథం హోయే తక్క ఆ బాండీ మొత్తం అయిపోయేంత వరకు ఇట్టిట్ట చేయి పెట్టి తీసుకొని పోసుకుంటాడు. పోసుకున్నాడు, ఒళ్ళు తుడుచుకుంటా ఉంటే ఈ భరద్వాజ్ నమస్కారం చేసుకునేకి వచ్చి రాగానే శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి రస్తు అన్నాడు. భరద్వాజ్ నా దిక్కు తలక, అప్పుడే మాకు ఇట్లా తీసుకొని పరిచయం ఉంది. ఏమి ఆశీర్వాదం అన్నట్లుగా అన్నాడు. ఆయన ఆశీర్వాదం ఇంకా నీకు తప్పదు అని అన్నాం. మళ్ళా బయటకు వచ్చినాక స్వామి నాకు ఈ పెళ్ళి లోకం కాదు, ఈ దత్త సంప్రదాయంలో ఉన్నటువంటి మహానుభావులను వెలికి తీయాల, అది నా లక్ష్యము. నేను పెళ్లి చేసుకుంటే ఈ లక్ష్యానికి దూరం అయిపోతాను. భరద్వాజ్ గారు నా లక్ష్యం అది కదా, మీకు కూడా నేను చివటమ్మను వాళ్ళని వీళ్ళని పరిచయం చేస్తా అంటే కదా, మళ్ళీ ఈయనేంది ఈ లంపటం తగిలిస్తున్నాడు నాకు. మహాత్ముల మాటలు ఊరికే పోవు, నీకు రాసిపెట్టింది నీకు తెలియదా అని అంతటితో వదిలేస్తాను. మళ్ళీ అట్లయితే ఆ పెళ్ళేందు ఆయన్నే చూడమను. మళ్ళీ కళ్యాణ ప్రాప్తి వస్తూ అన్నారు కదా స్వామి, అమ్మాయి ఎక్కడ, జిల్లాలో 3లో ఉంది కదా అన్నారు.
ఆమె పేరు ఏమో చెప్పారు, మంగతాయార్, మంగలక్ష్మి మంగతాయార్ ఏదో చెప్పి ఆ అమ్మాయి నీకు సూటబుల్ అమ్మాయి. కానీ ఈయన ఎంత మొండోడు అంటే ఎకిరాల భరత్ అంతటి మహాత్ముడు చెప్పిన అక్కడికి పోయి ఆమెతో మాట్లాడి నా బుద్ధులు నా లక్షణాలు నువ్వు కోరుకున్న సుఖాలు అవి దొరుకుతాయో లేదో తెలియదు, నీకు ఇష్టమైతే ఒక లెటర్ రాసి పెళ్ళికి సిద్ధము అని అంటే చేసుకుంటాను. నిశ్చయం అయిపోయింది పైన ఆయన నోటితో. అంత మొండోడు భరద్వాజ్ సామాన్య వ్యక్తి కాదు. ఎందుకంటే వాళ్ళ నాన్న తరఫు నుంచి ఆ జీన్స్ అట్లాంటివి. మనిషి సామాన్యంగానే ఉంటాడు. ఎంతటి బలవంతుడు అంటే అంతటి బలవంతుడు. వాళ్ళ తండ్రి లాగానే, వాళ్ళ అన్నలు లాగానే.